హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం 'సలార్' మూవీ నుంచి ఫస్ట్ ట్రైలర్ అయితే వచ్చినప్పుడు 'ప్రభాస్' ఎక్కువ లేడు ట్రైలర్‌లో అని చెప్పేసి మనం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం. అందుకని చెప్పేసి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసినప్పుడైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. 'ప్రభాస్' గురించి అయితే కంప్లీట్‌గా చెప్పారు. మన 'ప్రభాస్' అయితే ఒక మెకానిక్‌గా అయితే ఈ మూవీలో కనిపించబోతున్నాడని చెప్పేసి. తన ఫ్రెండ్ అయితే ఎప్పుడైతే తన కోసం పోరాడమని పిలుస్తాడో అప్పుడు తన వచ్చినట్టుగా మనకి ఈ ట్రైలర్‌లో అయితే చూపిస్తున్నారు. మూవీలో ఏ విధంగా ఉంటదో మనం చూడాలి ఫ్రెండ్స్ ఇంకా. అండ్ ఇందులో 'ప్రభాస్' క్యారెక్టర్‌నైతే చాలా అంటే చాలా హైలైట్ చేస్తున్నారు. హైలైట్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే. ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్‌ని చూడాలనుకుంటున్నారో అలా ఖచ్చితంగా 100కి 100% అయితే చూపిస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ 'శృతి హాసన్‌ని కూడా దీంట్లో కొంచెం ఎక్కువ స్పేసే ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ట్రైలర్‌లో ఒక్క షాట్‌లో మాత్రమే ఉంటది. బట్ ఈ ట్రైలర్‌లో మాత్రం దాదాపు 20 సెకండ్స్ వరకు అయితే కనిపిస్తది 'శృతి హాసన్' కూడా. అండ్ ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే చాలా అంటే చాలా చూపించారు. కాకపోతే ఏందంటే ఇంతకుముందు ఏదైతే ట్రైలర్‌లో చూపించారో, ఇంతకుముందు ఏదైతే పోస్టర్స్ చూపించారో సేమ్ అదే పోస్టర్స్‌లో ఉన్న సీన్స్ అండ్ ఇంతకుముందు వచ్చిన ట్రైలర్‌లో ఉన్న సీన్సే ఉన్నాయి. బట్ కొంచెం లెంతీగా పెట్టారు ఆ సీన్స్‌ని. బట్ కొత్త సీన్స్ అయితే యాడ్ చేసినట్లయితే నాకైతే ఏమనిపించలేదు. బట్ కొంచెం డైలాగ్స్ విషయంలో అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే డైలాగ్స్ అయితే లోగా వినిపిస్తున్నాయి. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైగా వస్తుంది. అప్పటికప్పుడు ఫాస్ట్‌గా చేసినట్లున్నారు ట్రైలర్ ఎడిటింగ్ మాత్రం. అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం టైం తీసుకొనైనా అప్పటికి చాలా అంటే చాలా లేట్ చేశారు ట్రైలర్ రిలీజ్ చేయడం. నేనైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు, ఎప్పుడు టికెట్స్ బుక్ చేసుకుందామా అని చెప్పేసి రెడీలో ఉన్న ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు? మీకే విధంగా అనిపించింది ట్రైలర్? కింద కామెంట్ అయితే చేయండి. మీరు వన్ డేలో ఎన్ని షోలు చూడాలనుకుంటున్నారు? తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. బుకింగ్స్ అయితే ఓపెన్ చేసామని నిన్న మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ అయితే చేశారు. బట్ ఇంతవరకు టికెట్స్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎనీవేస్ ఎప్పుడైనా సరే పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఓపెన్ చేయొచ్చు బుకింగ్స్. అందరూ రెడీగా ఉండండి టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి. అదర్ స్టేట్స్‌లోనే చాలా అంటే చాలా బుక్ అయిపోతున్నాయి. మన స్టేట్‌లో ఇంకా ఏ విధంగా ఉంటదో